దేవుడు మనుషులందరి కొరకు ఈ సృష్టిని చేశాడు. ఈ సృష్టిలో కావలసినవన్నీ, మనిషికి కావలసినవన్నీ ఈ సృష్టిలో ఉంచాడు. కేవలము నువ్వు మాత్రము, మనిషిగా నువ్వు మాత్రం ఈ భూమి మీద చేయాల్సినది ఏమిటంటే, కష్టపడి పని చేసుకొని ₹1 సంపాదించుకొని దేవుని కోసం బ్రతకటం మాత్రమే నీ పని. దేవుడు భూమిని, ఆకాశమును, పక్షులను, జంతువులను, వీటన్నిటిని ఆయన కలగజేశాడు. వాటిని మరలా కలగజేయటానికి ఏం అవసరం లేదు. అవి నీ పని కూడా కాదు. మనిషికి కావలసినదంతా కూడా దేవుడు ఈ విశ్వంలో ఉంచాడు. మనిషి వాటిని అనుభవించాలి. నీ పని నువ్వు పని చేసుకోవాలి, నువ్వు బ్రతకాలి, దేవుని కోసం బ్రతకాలి. నువ్వు పని చేసుకుంటూ దేవుని కోసం బ్రతకాలి. ఇదే, ఇంకా వేరే విషయాలు ఏమి కూడా లేదు. కానీ ఈ భూమి మీద ప్రతి మనిషికి దేవుడు, ప్రతి ఒక్కరికి, ఎంతమంది ఆదాము మొదలుకొని ఇప్పుడు పుడుతున్న చివరి మనుషుల వరకు కూడా, చివరి మనిషి వరకు కూడా దేవుడు వాళ్ళందరికీ ఒక ఆయుష్ను నిర్ణయించి, ఒక కాలాన్ని నిర్ణయించి ఈ భూమి మీదకి తాను వారిని పంపించటం జరుగుతూ ఉంది. చూడండి, ఆల్మోస్ట్ మీరు అందరూ చదువుకున్న వారు ఉన్నారు. మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆ మాటల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఉదయం లేచిందే మొదలుకొని న్యూస్ పేపర్లు చదవటానికి ఎంత ఆతృత పడతామో, మనము బైబిల్ని కూడా చదవటానికి అంతకి మిక్కిలి ఆతృత పడాలి. ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఆ బైబిల్ని చేత పట్టుకొని వచ్చి కూర్చోవాలి. ఇది నేను నిన్ను సంతోషపెట్టడం కోసమో, నువ్వు నన్ను సంతోషపెట్టడం కోసం కాదు. ఆ పరమందున్న దేవుడు నిన్ను చూసినప్పుడు సంతోషపడాలి. నా విషయములను తెలుసుకోవటానికి, నేర్చుకోవటానికి ఎంత ఆతృత కలుగుతున్నారు. టీవీలో వస్తున్న న్యూస్లను, ఫోన్లలో వస్తున్న న్యూస్లను, ఫేస్బుక్లో, వాట్సాప్లో వీటన్నిటిని చూడటానికి ఆతృత పడే ఈ సమాజము నా కోసము ఒక్క నిమిషం కేటాయించదే ఈ లోకం. చాలామంది బైబిల్ని మందిరాల్లోకి తెచ్చుకోవటానికి సిగ్గుపడుతుంటారు. తవ్వెంబడి చూసి నవ్వుతారేమో అని పట్టుకొని రావటానికి సిగ్గుపడతారు కొంతమంది. అది ఈ సర్వలోకాన్ని కలగజేసిన దేవుని యొక్క ప్రేమ పుస్తకము. అది అందులో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. వాటిని గురించి తెలుసుకుంటే మనసుకు ఎంతో నెమ్మది, ఎంతో సంతోషము. దేవుని పిల్లలారా, ఇప్పుడు మనము అందరము బైబిల్ తీసి బహు చక్కగా ఒక్కొక్క మాటను జాగ్రత్తగా పరిశీలన చేస్తూ మనము ఆలోచన చేస్తూ ముందుకెళ్దాం. నీ దగ్గర బైబిల్ ఉంది కదన్నా, నువ్వు వచ్చినప్పుడల్లా ప్రతి ఆదివారం మిస్ కాకుండా పట్టుకొచ్చుకో. ఇప్పుడు మనము యోబు గ్రంథము 14వ అధ్యాయము, యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనము రాజన చదువుతాడు. ఈరోజు కంప్లీట్గా ఆయనే చదువుతాడు అన్ని వచనాలు. యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ మాట.
అది ఆలోచన చేసుకుంటూ చదువుదామని అందరం, ప్రతి మాటను ఆలోచన చేసుకుంటూ చదవాలి. నరుల ఆయుష్కాలం ముందే, మనుషుల భూమి మీదకి వచ్చిన వారి ఆయుష్కాలం ముందే ఆ ఆయుష్కంతా పరిమితి ఉంది. భూమి మీదకి వచ్చిన మనుషుల ఆయుష్కు పరిమితి ఉంది. వారి నెలల సంఖ్య దేవా నీకు తెలుసు. అది ఓ మనిషి, నువ్వు భూమి మీదకి నువ్వు వచ్చావు అనంటే ఆ మనిషి యొక్క లెక్క ఎంత ఈ భూమి మీద అనేది ఆయనకు పక్కా తెలుసు. ఎందుకు అనంటే మనుషుల యొక్క ఆయుష్ ఎంత ఉండాలి అనేది దేవుడు ముందే నిర్ణయం చేసి వారిని ఈ భూమి మీదకి పంపించడం జరిగింది. ప్రతి మనుషుని యొక్క ఆయుష్ను నిర్ణయం చేశాడు. ఆయుష్ పరిమితి ఉంది అన్నాడు. ఆయుష్కు పరిమితి ఉంది అనగా నేను 1000 సంవత్సరాలు బ్రతుకుతాను అనటానికి లేదు. నీకు పరిమితి ఉంది. తర్వాత ఏంటి? నీకు ఒక లెక్క ఉంది. ఆయన లెక్క చేసి పెట్టాడు నీ జీవితానికి. లెక్క చేసి పెట్టేసేసాడు. నీది 40 సంవత్సరాల, 45 సంవత్సరాల, 45 సంవత్సరాల, ఇన్ని గంటల, ఇన్ని నిమిషాల, ఇన్ని సెకండ్ల, ఇంత నీ పరిమితి. అంతే. ఒక టైం అంటూ ఆయన ఫిక్స్ చేసి పెట్టాడు మనిషి జీవితానికి. తర్వాత ఆ టైం, ఆ లెక్క పూర్తయితే ఏంటిది? లెక్క పూర్తయితే ఏంటిది? ఏం జరుగుతుంది లెక్క పూర్తవుతే? ప్రతి మనుషుని ఆయుష్ను ఆయన నిర్ణయం చేశాడు కదా. అది దాటితే ఏంటిది? అయిపోతే ఏంటిది? మనకు ఆలోచనకు వచ్చేసాలి. ఏంటిది? నీకు దేవుడు 45 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇచ్చాడు అనుకోండి. తర్వాత ఏంటిది? తర్వాత దాన్ని ఏమంటారు? శరీరాన్ని మరణం కదా. అంటే దేవుడు నీకిచ్చిన ఈ సమయానికి తర్వాత ఈ శరీరానికి కాలం ముగుస్తుంది. ఈ భూమి మీద దానికి ముగుస్తుంది. దానికి మరణము. ఈ భూమి మీద ముగింపు ఉంది ఈ శరీరానికి. దేవుడు దాన్ని లెక్కగట్టి పెట్టేశాడు. అయితే ఈ ఇచ్చిన ఆయుష్, ఈ ఇవ్వబడినటువంటి ఈ ఆయుష్ను మనిషి అనేవాడు ఎలా ఉపయోగించుకుంటున్నాడు? మనుషులు అనేవారు ఎలా ఉపయోగించుకుంటున్నారు? ఏం జరిగిందో తెలుసా అండి? జల ప్రళయానికంటే ముందు నోవాహు దినములలో జల ప్రళయము రాకముందు అప్పుడు మనుషుని ఆయుష్ ఎంత ఉంది అని అంటే సుమారుగా 1000 సంవత్సరాలు. సుమారుగా అందులో 969 సంవత్సరాలు మెతుషెల అన్న వ్యక్తి 969 సంవత్సరాలు బ్రతికాడండి. 969. మనం లాస్ట్ 69 కష్టం. మనది లాస్ట్ 69 కష్టం. ఆయన 900 సంవత్సరాలు ఎక్స్ట్రా బ్రతికాడు. ఇంత ఉన్న ఆయుష్ ఏం జరిగిందో తెలుసా? దేవుడు మనిషికి ఆయుష్ ఇచ్చేశాడు. మనిషికి దేవుడు ఆయుష్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత తన కోసం బ్రతకమన్నాడు. కావలసినవన్నీ ఈ విశ్వంలో ఉంచాడు. నీ నోటికి ఎన్ని రుచులు, నువ్వు కనులతో చూసినటువంటి వాటన్నిటిని చూస్తున్నావు. ఈ రంగులు, ఈ లోకాన్ని, ఈ ప్రకృతి నోటితో ఆస్వాదిస్తున్నావు కదా, తింటున్నావు కదా. చెవులతో ఎన్ని రకాల సౌండ్లు, శబ్దాలు, కనులతో ఎన్ని రంగులు. దేవుడు నీకు ఇంతగా ఇచ్చి నీకు 1000 సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఎంతగా బ్రతకాలి దేవుని కోసం అంటే ఇదే చూడండి. దేవుడు ఆయుష్నిస్తే కూడా దాన్ని సద్వినియోగం చేసుకొని ఆ శరీరాన్ని కాపాడుకునే జ్ఞానం మనిషికి లేకుండా పోయింది. మనిషికి లేకుండా పోయిందండి. సుమారుగా 1000 సంవత్సరాల ఆయుష్ ఇచ్చినప్పుడు
వాడు వాని శరీరాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి. దేవుని కోసము వాళ్ళు బ్రతకకుండా వారి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతా ఉంటే ఏం చేశాడు తెలుసా అండి? మీరు చూడండి ఆ మాటని. ఆదికాండము 6వ అధ్యాయము 1 నుంచి 4 వాక్యాలలో, 1 నుంచి 4 వాక్యాలలో నరులు భూమి మీద విస్తరింప ప్రారంభించిన తర్వాత దేవుని పిల్లలు దేవుని నమ్మని పిల్లలతో వారి ఇష్టానుసారంగా బ్రతుకుతా ఉంటే చూసి వివాహం చేసుకున్నారు. అప్పుడు దేవుడు ఏందండి, నేను మనుషులను ఎంతగా చేసి 1000 సంవత్సరాల ఆయుష్నిచ్చి వాడు నా కోసం బ్రతకమంటే వాని కోసం వాడు తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడని ఆయన బాధపడ్డాడు. అవును, అయినను 120 ఏండ్లగున నేను అయిపోయింది. ఇక ఎంత పడిపోయింది చూడండి. సుమారుగా 1000 సంవత్సరాలు ఆయుష్ నుంచి 120 సంవత్సరాలు మనిషి ఆయుష్కు పడిపోయింది. ఇక ఎందుకు పడిపోయింది? 1000 సంవత్సరాల ఆయుష్ నుంచి 120 సంవత్సరాలకు పడిపోయింది అని అంటే సుమారుగా 900 సంవత్సరాలు మనిషి ఆయుష్ తగ్గిపోయింది ఒకటేసారి. అంటే మనిషి తనకు తానుగా తన కోరికల కోసం తన ఆలోచనల కోసం వాడు బ్రతుకుతా ఉంటే దేవుడు వాని ఆయుష్ను తగ్గించేసేసాడు, మనుషుల ఆయుష్ను తగ్గించేశాడు. ఇక 120 సంవత్సరాలు అయింది. 120 సంవత్సరాలు అయిన ఈ మనిషి ఆయుష్ను అప్పటికైనా మనిషి జ్ఞానం తెచ్చుకొని ఇప్పటికైనా బుద్ధి కలిగి ఈ 120 సంవత్సరాల దేవునితో జాగ్రత్తగా ఉండాలి అని ఒక ఆలోచన కలిగిన వాడ ఈ మనిషి ఏమైనా బ్రతుకుతున్నాడనంటే మరి అది కూడా లేకుండా పోయింది. అప్పుడు మరలా ఏమైందో తెలుసా అండి? మరలా ఏమైంది? కీర్తనలు 90వ అధ్యాయము 10వ మాట చూడండి. కీర్తనలు 90వ అధ్యాయం 10వ మాట లాస్ట్కి వచ్చా ఏం జరుగుతుంది చూడండి. మరలా అక్కడ పదవ మాట 90వ అధ్యాయం 10వ మాట. ఆయుష్కాలం మనుషుల ఆయుష్కాలము 70 సంవత్సరాలు. ఒకవేళ అధిక బలము ఉంటే 80 సంవత్సరాలు అవుతుంది అన్నాడు. అయినను ఆ రోజులన్నీ 80 సంవత్సరాలు ఈ దినాలన్నీ ఎంత తెలుసా ఎట్లుంటాయంటే ఆయాసము దుఃఖమే అన్నాడు. 120 సంవత్సరాలకు వచ్చిన ఆయుష్ మరలెంతకు పడిపోయింది? 70 లేదా 80కి పడిపోయింది. అది కూడానంట దుఃఖము ఆయాసమే. 1000 సంవత్సరాలుగా ఉన్న అప్పుడు లేని ఆయాసము ఈ దుఃఖము 90కి వచ్చేసిందండి. 90కి వచ్చేసింది. పెద్దవారండి అని అంటుంటాం కదా మనం, పెద్దోళ్ళండి అని అంటే ఒక మనకంటే ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు పెద్దగా కనబడితే వీళ్ళు పెద్దోళ్ళండి అంటాం. మరి 1000 సంవత్సరాల పైన ఉన్నోళ్ళు వాళ్ళు ఇంకా పెద్ద మనుషులు. అక్కడ నుండి పడిపోతే మనుషుని ఆయుష్ 60, 70 లేదా 80కి పడిపోయింది. పడిపోయినప్పుడు మనిషికి ఏమైనా బుద్ధి జ్ఞానం వచ్చిందా? మరలా మనిషికి ఏమైనా బుద్ధి జ్ఞానం వచ్చిందా? 1000 సంవత్సరాల ఉన్న ఆయుష్ 60, 70కి పడిపోతే మరి ఏమైనా మనిషికి జ్ఞానం ఏమైనా వస్తుందా?
ఏమి రావట్లేదు కదా. ఎలా ఉండిపోయినాడు తెలుసండి మనిషి, ఎలా మారిపోతున్నాడు తెలుసండి. ఇప్పుడు ఒకవేళ 70-80 సంవత్సరాల ఆయుష్ ఉందనుకుందాం, దీనన్నా పూర్తిగా అనుభవించాలా మనిషి? 1000 సంవత్సరాలు ఉంది అని అంటే 500 సంవత్సరాల మనిషి బ్రతికినాడయ్యా అన్నికైనా ఒక అందం ఉంది, దానికి ఒక సింగారం, సగములు సగం ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఎక్కడికి పడిపోయింది? 70కి పడిపోతే ఈ 70 వరకన్నా మనిషి బ్రతుకుతున్నాడా? ఇప్పుడు ఫస్ట్ ప్రారంభంలో వచనం చదువుకున్నాం, ఏంటిది? నరుల ఆయుష్ కాలము దేవుడు నిర్ణయించెను, పరిమితి కలదు. ఇప్పుడు ఎంత ఉంది పరిమితి మనిషికి? 70 లేదా 80 అక్కడికి ఫిక్స్ అయిపోయింది అనుకుందాం. ఒకవేళ 70 లేదా 80కి నీ ఆయుష్ ఫిక్స్ అయిపోతే నువ్వు పూర్తి చేసుకోవాలి కదా దాన్ని. దేన్ని పూర్తి చేసుకోవాలి? దేన్ని పూర్తి చేసుకోవాలి? నీ ఆయుష్ను పూర్తి చేసుకోవాలి కదా నువ్వు. నిండు నూరేళ్ళు బ్రతకంటుంటాం, ఆడ 70 లేదా 80 అయింది, నువ్వేం ఇంక 20 కలిపి చెప్తున్నావు. ఎడికెళ్ళి ఇస్తావు 20? ఈ 70 లేదా 80 సంవత్సరాల జీవితానికి మనిషి ఏం చేస్తున్నాడో తెలుసా అండి? అందులో తన ఆయుష్ను తానే తగ్గించుకుంటున్నాడు. ఉన్న ఈ 70 లేదా 80 సంవత్సరాల జీవితానికి దేవుడు ఆయుష్నిస్తే తన ఆయుష్ను మనిషి తానే తగ్గించుకుంటున్నాడు. ఎలా తగ్గించుకుంటున్నాడు? తిరిగి రాసుకుంటున్నాడు రాతను. దేవుడిచ్చిన లెక్కను మనిషి అనేవాడు తిరిగి రాసుకుంటున్నాడు. ఎలా తిరిగి రాసుకుంటున్నాడు అంటే, రాసుకోవటం అంటే చెడిపి వేసుకుంటున్నాడు అంటున్నాను నేను. ఎలా చెడిపి వేసుకుంటున్నాడు మనిషి అనేవాడు? మీరు చూడండి, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17-18 వాక్యాలు. ఏడవ అధ్యాయము 17-18. దేవుని క్రియలను ధ్యానించుచు, కాదు 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 తప్పు చదువుతున్నావు చూడు. అధికముగా నువ్వు దుర్మార్గ పనులు చేయకు, నువ్వు బుద్ధిహీనునిగా తిరగకు, నీ కాలం ఒకటి ఉంది, నీకు 70-80 నీ కాలం ఒకటి ఉంది, నువ్వు ఆ 70-80 కంటే ముందు నువ్వు ఎలా టికెట్ చింపుకుంటావు అని అన్నాడు. నీ ఆయుష్ ఎంతుంది? ప్రారంభముల ఆయుష్ ఎంతుంది మనిషిది? స్టీఫెన్, ప్రారంభములు ఎంతుంది? సుమారుగా 1000 సంవత్సరాలు. మనిషి ప్రారంభంలో ఆదాముకు మతుషులకి వాళ్ళకి ఇచ్చిన ఆయుష్ సుమారుగా 1000 సంవత్సరాలు ఇస్తే, అప్పటికి మనిషి అనేవాడు తన ఇష్టానుసారంగా మల బ్రతుకుతే 1000 సంవత్సరాల ఆయుష్ నువ్వు అనుభవించకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతే దేవుడు ఏం చేశాడు? ఆయుష్ని అంతా లేపేసేసి ఎక్కడికి పడేసిండ్రా? 120 సంవత్సరాలు పడేశాడు. 900 సంవత్సరాలు తీసేసిండు మనిషి జీవితంలోకి వెళ్ళిక. 900 సంవత్సరాలు మనిషి జీవితంలోకి తీసేసి 120 సంవత్సరాలు పడేస్తే
మనిషి అరే గిదందని బాగా బ్రతకాలి అనే మనిషికి ఏమైనా జ్ఞానం వచ్చిందా? అక్కడ కూడా బ్రతకనందుకు మరలా అందులో నుంచి 40 లేపేశాడు దేవుడు. మరలా 40 తీసేసి ఎక్కడికి పడేసిండు స్టీఫెన్? 70 లేదా 80కి పడేసిండు. ఆ 70 లేదా 80 ఎట్లుందంట ఆ జీవితము? ఆయాసము, దుఃఖమే, సుఖం కాదు. ఆయాసము, దుఃఖమే. ఈ దీనైనా పూర్తిగా అనుభవిస్తున్నాడా? ఈ 70-80 సంవత్సరాలు ఈ జీవితాన్ని పూర్తిగా అనుభవిస్తున్నాడా? లేదు. అనుభవించుకోకుండా ఏం చేస్తున్నాడు అని అంటే, అప్పుడు వాళ్ళేం చేశారు, తమ ఇష్టానుసారంగా బ్రతికితే 120కి పడిపోయినట్టుగా, 120 నుంచి 80కి పడిపోయినట్టుగా ఈ 80 ఉన్న నీ జీవితాన్ని నువ్వే ఎక్కడికి లేపేసుకుంటున్నావు తెలుసా? సుమారుగా నేను 40 ఉందనుకోండి, నీకు దేవుడు ఒక 80 సంవత్సరాలు ఆయుష్ ఇస్తే నువ్వు 40కి నీ టికెట్ ఎవరు చింపుకుంటారో తెలుసా? మనమేమంటాం, ఆయన రాత గట్లుండేమో గట్ల పోయింది అంటాం. ఆయన రాత అట్లా రాసి ఉంటే అట్లా పోయింది అనుకుంటాం. అట్లా లేదు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నీవు బుద్ధిహీనంగా నువ్వు తిరుగుతున్నావు, తెలివి తక్కువగా నువ్వు తిరుగుతున్నావు, పనికి మాలిన వాడిగా నువ్వు తిరిగి నీ ఆయుష్ నువ్వే తగ్గించుకున్నావు. అంటే ఇప్పుడు మన ఆయుష్ నీ కాపాడుకోవాల్సిన బాధ్యత, అంటే దాన్ని పూర్తిగా అనుభవించాల్సిన బాధ్యత, ఆ ఆయుష్ను అనుభవించాల్సిన జాగ్రత్త కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? మీ పైన ఉంది. షుగర్ అటాక్ అయిన వాడికి ప్రతిరోజు చక్కెర పెట్టినాం అనుకో, ఇక పొద్దున 3 పూటలు పెట్టినాం అనుకో, 70 ఉన్నోనికి అంటే తెలివి తక్కువగా ఎవడు చేసుకున్నాడు కదా? లివర్ డ్యామేజ్లు అయిపోతున్నాయి, కిడ్నీలు డ్యామేజ్లు అయిపోతున్నాయి, ఊపిరితిత్తులు డ్యామేజ్ అయిపోతుంది. ఎవరు పాడు చేసుకుంటుంది ఇవి? ఎవరు పాడు చేసుకుంటుంది? ఎవరు? దేవుడా. తల్లి గర్భములో నుండి పిల్లలు చక్కగా వచ్చేసారు, భూమి మీద ఉన్నారు. మనం చూసినప్పుడు అంటే ఎంత బాగున్నారు, ఎంత ముద్దుగా మాట్లాడుతుంటాం, ముద్దుగా ముద్దులు పెట్టుకుంటాం వాళ్ళని. వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత కూడా ఆ శరీరాలని అలానే కాపాడుకుంటున్నాడు మనిషి. కాపాడుకుంటలేడే, పాడు చేసుకుంటున్నావు. అందుకని ఆయన అన్నాడు, రాసి పెట్టాడు, ఏమన్నాడు తెలుసా? నీ శరీరాన్ని నువ్వే పాడు చేసుకుని నువ్వు చనిపోతున్నావు. మరలా వీళ్ళకి ఏమని రాస్తాడు తెలుసా? శరీరాన్ని తాగి 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 ఈడు చచ్చిపోతాడు, తిరిగి వీళ్ళు చచ్చిపోతారు. చచ్చిపోతే బొంద మీద ఏమని రాస్తారు తెలుసా? ప్రభువు నందు నిద్రించను. వాక్యం రాయాలి వీళ్ళకి, బొందల మీద వాక్యాలు రాయాలి. ఏమని? ప్రభువు నందు. అసలు బొంద మీద రాయాల్సింది ఏం వాక్యాలు తెలుసా? ఎట్లా చచ్చాను అనే దానికి రాయాలి. ఇప్పుడు ప్రభువు నందు నిద్రించను అంటే దేవుని పని చేసి చచ్చాను అని అర్థమాడ. ఈయన ఎట్లా చచ్చిండు అనే క్వశ్చన్కి ఏం రాయాలంటే తాగి తాగి చచ్చాను, ఎయిడ్స్ వచ్చి చచ్చాను, క్యాన్సర్ వచ్చి చచ్చాను, ఊపిరితిత్తులు పాడై చచ్చాను. ఊపిరితిత్తులు సిగరెట్లు తాగితే పాడైపోతాయి. గంజాయి తాగి చచ్చాను, గుట్కాలు తిని చచ్చాను. బొందల మీద రాయాల్సినది మనిషి, బొందల గడ్డల మీద రాయాల్సినవి ఇవే. వస్తారు అయ్యగారులు, అందరూ వస్తారు, వచ్చి పెట్టదేవాలి. ఆల్రెడీ పోయినాడు, తాగి చచ్చిండు, శరీరాన్ని పాడు చేసుకొని చచ్చిండు. పాడు చేసుకొని చచ్చిన ఈ శరీరాలకి పాటలు, దేవుని మాటలు, ఆటలు, ఈ పోకడ చూడాలి. ఇంకంతయ్యా ఎవరి కోసం ఈ తతంగం? దేనికోసం? నన్ను మంచిర్యాలలో ఒక బ్రదర్ అడిగాడు. ఆదివారం రోజు ఇక్కడికి వచ్చాడు, ఆయన చర్చికి వచ్చాడు. బ్రదర్ చనిపోయారట కదా అంటే, చనిపోయారు. మా ఊర్లో ఎవరు తెచ్చిన పెట్టెలే పెట్టేస్తామన్నాడట. చర్చికి వెళ్తారానంటే, మా ఊర్లో వెళ్ళాల్సిన పని లేదు, మా ఊర్లో ఎవరు తెచ్చినా పెట్టేస్తాం మేము. పెట్టే పరలోకానికి అనుకుంటున్నారా ఏంది?
పెట్టే పరలోకానికి. బైబుల్ కాన్సెప్ట్ అర్థం కావాలి. ఇంకోటి ఏం తెలుసా అండి, నువ్వు చనిపోయిన తర్వాత పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా నువ్వు చనిపోతే నీకు పెట్టె కూడా అక్కర్లేదు. ఎందుకు తెలుసా? నీ ఆత్మ ఏడికి చేరాలో ఆడికి ఏర్పింది. నీ దగ్గర డబ్బులే లేవు. నీ దగ్గర డబ్బులు లేనప్పుడు, సమాజం నీకు సహకరించినప్పుడు నీ శరీరాన్ని కుక్కలు పీక్కొని తిన్నా నీ ఆత్మ ఏడికి చేరాలో ఆడికి ఏర్పింది. నువ్వు పెట్టాలని ఓడిపెట్టాడు కాన్సెప్ట్. ఎవడికని తెలుసా? అలా పాడ మోసుకొని వెళ్తుంటారు. ప్రభు వెళ్తాడు, పాడను ముట్టిన వెంటనే లేచి కూర్చుండెను. కట్టెబట్టల మీద తీసుకుపోతారా, పెట్టెలు తీసుకుపోతారా? బైబిల్ ఇవేమీ చెప్పలేదు. మన దాని గురించి లొల్లి పంచదులు పెట్టుకోవద్దు. ఎలా బ్రతుకుతున్నాడు మనిషి అనేది ముఖ్యం. 80 సంవత్సరాలు ఉన్న నీ ఆయుష్ని నువ్వు తగ్గించుకుంటే ఏం ప్రయోజనం? ఈయన ఏం చేశాడు తెలుసా అండి? యేసు ప్రభుని అమ్ముకున్నాడు. ఎంతకు? 30 వెండి నాణాలకు అమ్ముకున్నాడు. ఇక 30 వెండి నాణాలకు అమ్ముకున్న తర్వాత ఆయన అంతరాత్మ గద్దిస్తుంది ఆయనని. ఇక నువ్వు అమ్ముకున్నావు, ఇక ఏం చేయాలి? యేసు ప్రభుని అమ్ముకున్నాడు కదా, 30 వెండి నాణాలకు యేసు ప్రభుని అమ్ముకున్నాడు. అప్పుడు ఏం చేయాలి? ఆయన సిద్ధం ఉన్నాడు. ఎక్కడ? ఒక్కని ఎడల ఒకడు దయా కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు క్షమిస్తే కదా, క్షమిస్తే. ఇప్పుడు ఆయన ఏం చేసేడుతుండే? క్షమాపణ పొందుకునేడుతుండే. ప్రభుని అప్పగించిన కానీ కూడా ఆయన ఏం అడిగేడుతుండే అంటే, తండ్రి నేను తప్పు చేశాను, కుమారుడనే క్రీస్తుని అప్పగించి నన్ను క్షమించు, నేను ఈ రోజు నుండి నేను నీతో కరెక్ట్గా బ్రతుకుతాను అని. ఒకవేళ అక్కడ మారి ఉండుంటే స్టైలే వేరు ఉండే తెలుసా? ఇస్కరియోతు యూదది ఏం చేశాడు? ఈయన పరిగెత్తుకొని పోయి తయారు చేసుకున్నాడు తాడు ఒకటి. ఈ నిష్ణాదులు వీళ్ళంతా ఉరికి తాడు సిద్ధం చేసుకొని ఊర్లో పెట్టుకుంటే ఎవడాపుతాడో లేక ఏమాపుతారని ఊరవతలకు పోయి కొండెక్కి కొండ పైన కొమ్మకేసుకొని ఉరి పెట్టుకొని ఉయ్యాలు ఊగినట్టు ఊగితే కొమ్మ విరిగి బండ పైన పడి ప్రేగులన్నీ, బైబిల్ ఎంత చక్కగా రాయబడింది తెలుసా? పడి ప్రేగులన్నీ బయటకు వచ్చాను. ఉరి పెట్టుకుంటే ప్రేగులు ఎట్లా బయటకు వస్తాయి? ఎందుకు పేగులు బయటకు వచ్చాయనంటే ఈయన కొండ పైన వెళ్ళి ఉన్న చెట్టు కొమ్మకు పెట్టుకోవటం వలన తాళని దిగిపోవాలి, కొమ్మనన్న విరగాలి. ఈ రెండుట్లో ఏదో జరిగింది కాబట్టి బాడీ వెయిట్ ఉండటం వలన కొండ పైన పడిపోయి ఆయన రెండుగా నడిమికి, బైబిల్ రాబడి నడిమికి బ్రద్దలయ్యను, నడిమికి ఇరిగిపోయాడు. యూద వయసు ఇప్పుడు ఒకవేళ 80 ఉందనుకుందాం. 80కుంటే యేసు ప్రభుల వారు 33.5 సంవత్సరాల్లో. ఇప్పుడు ఈయన ఒకవేళ అనుకున్నా కానీ కూడా ప్రభుత్వం ఆ వయసులో పోల్చుకున్న 40 సంవత్సరాల వయసు, ఇంకా 40 సంవత్సరాలు అనుభవించాల్సిన తాను టికెట్ ఎవరు చంపుకుర్రు? సువర్ణ యూద తన టికెట్ తానే. దేవుడు తనకి ఒకవేళ 80 అనేది ఇచ్చి ఉన్నాడు అని అనుకుంటే తాను దేవుని వైపు తిరిగిన ఎడలా అసలు ఇంకోటి తెలుసా మీకు? ఒకటి మీరు పాయింట్ అర్థం చేసుకోవాలి. యూదా దేవుని వైపు తిరిగాడనుకో, యూదా దేవుని వైపు తిరిగితే పరలోకం వస్తాడు. పరలోకము రావద్దు అనే ఉద్దేశం ఎవరిది? నాకు దక్కని పరలోక రాజ్యం మనిషి కొవ్వనికి దక్కకూడదు. కాబట్టి నేను యూదను ఎలానైనా లేపేసేయాలి. యూదా నువ్వు వెళ్ళాలి, ఉరి పెట్టుకోవాలి. ఈ ఉరి కాన్సెప్ట్ అంతా ఎవరిదో తెలుసా? సాతానుది. మీరు చూడండి ఆ మాట. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ మాట. అన్న దొరికిందా?
191 కృత నిబంధన. ఉమ్. 3వ అధ్యాయము 7వ వాక్యము. మరియు అతడు నిందల పాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు ఉండెను. ఉండవలెను. ఎవరి ఊరిలో పడకూడదు? అసలు ఉరికి కారకుడు, ఉరి వైపుగా ఉరి వేసేవాడు, ఉరి వైపుగా మనుషుల్ని ప్రేరేపించేవాడు ఎవడట? ఏమండి? అపవాది. ఎందుకు? నీకున్న ఈ యొక్క 80 సంవత్సరాలు ఈ ఆయుష్ను, 80 సంవత్సరాలున్న ఈ ఆయుష్ను నీవు అపవాదికి అప్పగించుకోవటం వలన అటువైపు నీ ప్రయాణం సాగింది. ఇప్పటికే నీ వయసు, మన వయసు అయిపోయింది, సగం అయిపోయింది. అప్పుడు ఆయన యూదను ఏమన్నాడు తెలుసా? ఇస్కరియోతు యూదను ఏమన్నాడు తెలుసా అండి? వీడు పుట్టి ఉండకపోతే వీడు మేలు అన్నాడు. ఇస్కరియోతు యూద పుట్టకపోతే మేలు అన్నాడు అండి ప్రభు అయిన క్రీస్తు. ఎందుకు మేలు? యూద పుట్టకపోయినుంటే యేసుని అప్పగించేవాడు కాకపోతుండే, సాతానికి దగ్గర అవ్వకపోతుండే, అతను నరకానికి వెళ్ళకపోతుండే. పుట్టకపోయినుంటే, పుట్టాడు కాబట్టి. ఇప్పుడు మనం అందరం పుట్టకపోయినుంటే మేలు. ఇప్పుడు సాతాను యొక్క ఊరిలో పడి టికెట్ తిప్పుకోవటం కంటే పుట్టకపోయినుంటేనే మేలు. కానీ పుట్టాం కదా మనమంతా. పుట్టిన మనము ఏంటి మరి? మనము పుట్టకపోయినుంటే మేలు, కానీ పుట్టేశాం. మరి ఎలా జీవితం? ఏంటి జీవితం? ఈ భూమి మీద మనిషికంటూ ఒక పరీక్షలు ఇవన్నీ. నువ్వు అనుకుంటున్నావు అపవాది ఆధీనములోనికి నువ్వు వెళ్ళిపోయి నీ 80 సంవత్సరాలు 70 సంవత్సరాల ఆయుష్ను నీకు నువ్వుగా పాడు చేసుకుని ప్రసంగిలో చదువుకున్నట్టుగా ఏంటో తెలుసా? నీ సమయానికంటే ముందు నువ్వెలా చనిపోతావు, నీ కాలానికంటే ముందు నువ్వెలా చనిపోతావు. దేవుడు చెప్పినట్టుగా ప్రేమ ఫెయిల్ అయిందని, చదువులో ఫెయిల్ అయ్యిందని, వ్యాపారంలో ఫెయిల్ అయిపోయామని, వ్యవసాయంలో ఫెయిల్ అయిపోయామని ఉరిపెట్టుకుంటారు కదా, మందు తాగుతారు కదా. మా జీవితాలు ఇంతే అని శరీరాన్ని చంపుకుంటారు కదా. బైబిల్ చెబుతున్నది నీ కాలానికి ముందు నువ్వు ఎలా వెళ్ళిపోతావు. నీ వ్యవసాయంలో నువ్వు ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు, కానీ నీ కాలాన్ని నువ్వెందుకు పాడు చేసుకుంటావు? చదువులో ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు, నీ కాలాన్ని నువ్వెందుకు కాల రాసుకుంటావు? ఒక రకంగా ఇలా ఉంటే, మరో రకము గుట్కాలకు, సిగరెట్లకు, మందుకు, దుర్వ్యసనాలకు మన శరీరాలను మనం అప్పగించుకొని ఇది కూడా మరలా ఆయుష్ను తగ్గించుకోవటం. ఈ ఆయుష్ను తగ్గించుకుంటే ఏమి జరుగుతుంది? జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నువ్వు 80 సంవత్సరాల ఆయుష్లో నువ్వు దేవుని కోసం ఎక్కడ మారుతావో, దేవుని కోసం ఎక్కడ బ్రతుకుతావో అని అపవాది ఆలోచన చేసిన వాడే నిన్ను ముందే లేపదలుచుకుంటున్నాడు. నాకు దక్కని పరలోకం నీకు దక్కకూడదు కాబట్టి నిన్ను అటువైపుగా నిన్ను ప్రయాణం చేపిస్తున్నాడు. దాన్ని గుర్తుంచుకోవాల్సిన బాధ్యత ఎవరిది?
అందుకని ఆయన అక్కడ చదివాడు, అక్కడ పైన రాశాడు ఏం తెలుసండి, బుద్ధిహీనంగా ప్రసంగిలో బుద్ధిహీనంగా నువ్వు తిరగవద్దు. బుద్ధిహీనంగా తిరగవద్దు అనగా చెడు వైపుగా బుద్ధిహీనంగా నువ్వు తిరగవద్దు, నీ శరీరాన్ని నువ్వు పాడు చేసుకునే వైపుగా నువ్వు తిరగవద్దు అన్నాడు. ఒక్కొక్క అవయవం ఎంత రేటు తెలుసండి మార్కెట్లో. ఒక్కొక్క అవయవాలు దొంగ చాటున వ్యాపారాలు, డాక్టర్సు హాస్పిటళ్లలో ఎంతో పెద్ద ఫ్రాడ్, చీటింగ్ తెలుసండి. దేవుడిచ్చిన ఈ అవయవాలను పోగొట్టుకోకుండా కాపాడుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా. దేవుడిచ్చిన ఈ అవయవాలను పోగొట్టుకోకుండా కాపాడుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా. ఒక్కసారి నీ కన్ను పోయిందా, తిరిగి దాని స్థానంలో మరో కన్ను అమర్చాలి అని అంటే చాలా కష్టం. ఒకసారి నీ లివర్ పాడైపోయిందా, దాని స్థానంలో మరలా ఇంకో దాన్ని అమర్చాలంటే చాలా కష్టం. ఏదో ఇంట్లో చపాతి కొట్టినంత ఈజీగా, వంట చేసినంత ఈజీగా నీకు అవయవాలు అనేటివి ఉండవు. పోగొట్టుకోక అవయవాలని, పాడు చేసుకోకండి అవయవాలని. చిన్నప్పుడు జిగేలు మెరిసి ఆ పండ్లు, తెల్లటి పండ్లు పెద్దగైన తర్వాత పాకురు పట్టిపోతాయండి. పాకురు పట్టి దవడల పండు చూడాలి, పుచ్చు పట్టిపోతాయి. దానికి ఉండాల్సిన బలము, దానికి ఉండాల్సిన స్ట్రెంగ్త్ ఏం చేసేసావు నువ్వు? పోగొట్టుకోకండి అవయవాలను, కాపాడుకోండి. దేవుని కోసం బ్రతకటము నీ శరీరానికి నేర్పు. నువ్వు ఈ భూమి మీదకి నువ్వు వచ్చేసావు, ఇక పుట్టుకపోయి ఉంటే మేలే గాని నువ్వు వచ్చేసావు. వచ్చిన నువ్వు సచ్చి నరకం పోతావా? నువ్వు అనుకుంటున్నావు ఈ లోకానికి ఇంతే అనుకుంటున్నావు, తినుచు త్రాగుచు ఉంటాను, నా శరీరం ఇంతే అని అనుకుంటున్నావు. నువ్వు బాగానే ఉంది కదా. లూకాసు వార్తలో ఏంటిది, ప్రాణమా తీయండి ఆ మాట. లూకాసు వార్త తెలివిగల్లోడు చెప్తున్నాడు. ఏ తెలివి చూడండి. పన్నెండవ అధ్యాయము 19వ మాట. 19. ఇప్పుడు అందరం ఆ మాట చదువుకుంటూ ఆలోచన చేద్దాం. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరాలకు నీకు సమకూర్చేశాను, నేను మొత్తం బీరువాలు నింపి పడేసేసాను, నెలదాకా స్టాకు. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. సుఖించుము, చెప్పుకుంటావు. ఎవరితో? ఎవరు? నువ్వు సంపాదన ఇంట్లో పెట్టి పక్కింటని చెప్తావా వచ్చి తినని? నువ్వు సంపాదించి అంత ఇంట్లో పెట్టి పక్కింటని చెప్తావా? నువ్వు నీ మనసులో ఫీలింగ్ అది. ఒకటి సంపాదించావు అని అంటే రాగు, నేను ఎంత సంతోష పెడతాను నా ప్రాణమా ఆంటీ. ఇది ఒక రకమైన ఆనందం అండి. ప్రాణం చెప్పుకుంటున్నాను, తెచ్చిపెట్టాను లోపల. ఇది ఎక్కడి జ్ఞానం ఇది? నువ్వు అనుకుంటున్నావు నువ్వేంటో తెలుసా, నేను తెలివిగా మసులుతున్నాను, తెలివిగా ఉంటున్నాను నువ్వు అనుకుంటున్నావు. నువ్వు నీ ఆయుష్ నువ్వే తగ్గించుకుంటున్నావు. పాడు చేసుకోక అవయవాలని, పోగొట్టుకోక అవయవాలని. అపవాది యొక్క పనులు అవయవాలను డ్యామేజ్ చేసుకొని దేవుని కోసం బ్రతకకుండా చేస్తే, నువ్వు నరకం వెళ్ళిపోతే వానికి ఆనందం కాబట్టి నరకం వెళ్ళేటట్టుగా వాడు ప్రణాళికలు చేస్తాడు, ఆలోచనలు చేస్తాడు. నువ్వేం చేయాలి? భూమి మీదకి వచ్చిన నువ్వేం చేయాలి? నువ్వు పసిగట్టాలి. పసిగట్టి ఆ ఎగ్జామ్లో, ఆ పరీక్షలో నువ్వు పాస్ అవ్వాలి.
నువ్వు దాన్ని దాటుకొని వెళ్ళిపోవాలి. పరీక్ష అనేది లేదనుకోండి, ఈ భూమి మీద ఏ పరీక్ష ఎవరికి లేదనుకోండి, పరీక్ష లేకపోతే అందరు పాస్ అవుతారు. కరోనా టైంలో అందరు పాస్ కాలే, ఎవడు పరీక్షలు ఉన్నాయి, ఫెయిల్ అయ్యేటోడు కూడా కరోనా పుణ్యమని పాస్ అయిపోయారు. అవునా? మార్కులు బట్టి అందరు పాస్ అయిపోయారు. చదవనోడు కూడా పాస్ అయిపోయాడు. అలా నీ జీవితంలో కూడా పరీక్ష అనేది లేకపోతే అందరూ పాస్ అవుతారు. కానీ పరీక్ష ఎందుకో తెలుసా? పరీక్ష ఎందుకు? నీకు నువ్వు అర్థం కావటానికి, నువ్వు ఎలాంటి, నీ స్వభావం ఏంటిది అనేది నీకు తెలియటానికే. మనం అనుకుంటున్నాము తెలివిగా ఉంటున్నాం అనుకుంటున్నావు. నీ మనసాక్షికి నువ్వు ఎలాంటి వాడువో, నీ శరీరము ఎలాంటిదో, నువ్వు ఎలాంటి మనిషి అని నీకు తెలియటం కోసం ఇవన్నీ ఉన్నాయి ఈ లోకంలో. ఇవి ఎందుకు పెట్టాడు అని అంటుంటాం మనం. దేవుడు ఎందుకు పెట్టాడు? తిన్నిక కాకపోతే అని అంటుంటాం. మరి ఎలుకల మందు కూడా ఉంది, ఎంట్రింగ్ కూడా ఉంటుంది. తెలివి, సెన్స్ పనిచేస్తుంది కదా మనిషికి. తప్పిమని పోతారు. ఇవన్నీ ఈ లోకములో ఎందుకున్నాయి అని అంటే, నువ్వు వాటి దగ్గరికి వెళ్ళావనుకోండి, పాపం అనే దాని దగ్గరికి నువ్వు వెళ్ళావనుకోండి, అది ఇంకోరికి తెలియటం కోసం కాదు, నీకు నువ్వే అర్థం చేసుకోవటం కోసం. నువ్వు నరకానికి వెళ్ళిపోతున్నావు, నువ్వు ఇలాంటి మనిషివి అని నీకే అర్థం కావటం కోసం అవన్నీ ఉన్నాయి అంతే. నువ్వు దాన్ని దాటుకొని వెళ్ళిపోవాలి, ఓవర్కమ్ చేయాలి. నేను స్టీఫెన్ కార్లో పోతున్నాం. మొన్న పోతా ఉంటే మన ఊర్లోనే ఆయన ఫుల్ లోడ్ అయిపోయాడు కదా, ఫుల్ లోడ్ అయిపోయాడు. స్టీఫెన్ గుర్తుపట్టిండు, ఇదే సేమ్ స్కూల్ అన్నాడు. సేమ్ స్కూల్ అని చెప్పేశాడు. బాధ అనిపించింది. కుటుంబం ఎంత సఫర్ అయిపోతుంది కదా, కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో తెలుసా? దేనికోసం? ఎందుకోసం? ఎవరి కోసం? నీకు నువ్వుగా నీ పుట్టుక ఈ లోకములో ఎందుకు? నువ్వు నరకానికి చేరుకోవటం ఎందుకు? బుద్ధిహీనంగా నువ్వు తిరగవద్దు, నీ కాలానికంటే ముందు నువ్వు మరణించొద్దు అన్నాడు. దేవుడిచ్చిన ఆయుష్ను నువ్వు పూర్తిగా అనుభవించి చచ్చిపో అంటున్నాడు ఆయన. పూర్తిగా అనుభవించి చచ్చిపో అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఆరోగ్యంగా నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోవాలి, బాగు చేసుకోవాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ మాట. 3వ అధ్యాయం 14వ మాట. సమయం ఉండగానే దొరికిందండి అన్న, దొరికిందా? 3:14 హెబ్రీ పత్రిక 13 నుంచి చదవండి. మూడవ అధ్యాయము 13 నుండి 13, 14. నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడలా కఠినపరచుకోకూడదని చెప్తున్నాడు. నేడు మీకు అవకాశం ఉంది, మీ హృదయాలను మీరు కఠినపరచుకోకుండా
ఆ, నేడు నేడు అనే సమయం ఉండగానే ఈ రోజు అనగా ఈ పదం ఎంత బాగుంది చూడండి. నేడు అనే సమయం ఉండగానే నేడు అనే సమయం ఉండగానే ప్రతి దినము ఒక్కనికొక్కడు బుద్ధి బుద్ధి చెప్పుకోండి. ఒక్కనికొక్కడు బుద్ధి చెప్పుకోండి. ఏ సమయం ఉండగానే? నేడు అనే సమయం ఉండగానే బుద్ధి చెప్పుకోండి అన్నాడు. నేడు అనే సమయం లేదు అని అంటే ఒకవేళ నేడు అనే సమయం నీకు లేదనుకోండి, ఇక నీకు బుద్ధి ఎవడు చెప్తాడు? నీ నేడు ఎప్పుడు ఎగిరిపోతుండే? 2 రోజుల కిందనే నీ నేడు ఎగిరిపోతుండే. ఈ రోజు నీకుంటున్న బుద్ధి చెప్పుకోవటం. పోనీ ఇందులో కాన్సెప్ట్లో బైబుల్ భాషలో చిన్నోడు పెద్దోనికి చెప్పుకోవాలి, పెద్దోనికి చిన్నోనికి చెప్పాలి, చిన్నోడు పెద్దోనికి చెప్పొద్దు, పెద్దోడు చిన్నోనికి చెప్పొద్దు అనే బైబిల్ ఏమన్నా అన్నదాడా? బైబిల్ ఏమంటుంది? బుద్ధి ఎవరికి చెప్పుకోవాలట? పెద్దోనికి చిన్నోడు, చిన్నోనికి సమాన వయస్కులకి ఏం చెప్పుకోవాలి? బుద్ధి చెప్పుకోండి అన్నాడు. బుద్ధి చెప్పుకోండి. ఎందుకు బుద్ధి చెప్పుకోవాలి? నేడు అనే సమయం నీకు ఉంది కాబట్టి అన్నాడు. నేడు అనే సమయం నీకు ఉంది అని అంటే నీ ఆయుష్ ఈ రోజున నీకు ఉంది కాబట్టి చెప్పుకో. ఒకవేళ నీకు ఈ రోజు నీకు ఆయుష్ లేకపోతే నీకు ఎవడు చెప్తాడు? ఈ రోజున బుద్ధి చెప్తున్నాము. బైబిల్ ద్వారా బుద్ధి ఏం జరుగుతుంది అని అంటే, నీ కాలానికంటే ముందు నీవు వెళ్ళిపోకూడదు. దేవుడు నీకు ఒక సమయాన్ని ఇచ్చాడు, ఒక కాలం ఇచ్చాడు అని అంటే దాన్ని ఆయుష్ను పూర్తి చేసుకోవాలి. ఎలా పూర్తి చేసుకోవాలి అని అంటే, ఇక్కడ మనం ఇందాక చదువుకున్నాము, ఈ ఉరి అనేది కానీ ఆత్మహత్యలు అనేటివి కానీ శరీరాలను చంపుకోవటము పాడు చేసుకోవటం అనేది కానీ కంప్లీట్ గా అపవాదు యొక్క ఆలోచనలే. నువ్వు పాడు చేసుకోకు. ఏం జరుగుతుంది? ఒక మాట. ఇంకోటి ఏం జరుగుతుంది? నువ్వు నరకం పోతే ఈడ కూర్చున్న వాళ్ళకి ఏమవుతుంది? ఇప్పుడు ఎవరో ఒకరు ముందు టికెట్ చింపుకొని నరకం పోతే మనకేమవుతుంది? మీరు నరకం పోతారా? ఆ వ్యక్తులు నరకం పోతే మీరు నరకం పోతారా? పోరు. మరి ఏం జరుగుతుంది అంటే దీని ద్వారా ఏంటిది? అయ్యో అతడు నరకం వెళ్ళకూడదనే ప్రేమే కదా. అంతే కదా. నువ్వు నరకం వెళ్ళకుండా ఆ వ్యక్తికి నరకం వెళ్ళకుండా ప్రేమ కలిగి ఉన్నారు కాబట్టి దేవుని విషయాలు మాట్లాడుతున్నారు అని అంటే, ఆ వ్యక్తిని ఎంత ప్రేమించి ఉంటే ఈ మాటలు చెప్తారు? ఒక వ్యక్తిని ఎంత ప్రేమిస్తే విషయాలు చెప్తారు? ఇప్పుడు ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నారు కాబట్టి బుద్ధి చెప్తున్నారు. బుద్ధి చెప్తున్న క్రమములు అపవాది ఏమంటాడు తెలుసా? ఓ నీకన్నా చిన్నోళ్ళు కాదు వాళ్ళు నీకన్నా చిన్నోళ్ళు, నువ్వెట్లింటావు? ఇప్పుడు వాడికి ఎవరు కావాలి? నీ టికెట్ చింపుదామని ఆడు ప్లాన్ చేసి ఆలోచన చేసి నీకు చెప్తే నీకు బుద్ధి చెప్తాడు. నువ్వెట్లింటావా? వినకపోతే ఎవరికి నష్టం? నేను కరెంట్లో ఏలే పెడతానంటే స్టీఫెన్ చెప్తున్నాను, నేను ఏలు పెడతా, నాకన్నా చిన్నోడు దానికి మీద ఎక్స్పీరియన్స్ ఉంది, ఏలు పెడతా అంటున్నాను, నేను వద్దు అంటున్నాడు. పెడితే ఏంటి నష్టం? ఎవరికి ఇబ్బంది? చెప్పిన చిన్నోడే కదా, హీటర్ ముట్టుకుంటానంటే ఎట్లా? పొయ్యిలో చేయి పెడతా అంటే ఎట్లా? కేవలం వంట వండిన దగ్గరనే ఆవిరికే మనం తట్టుకోక రొట్టెలు చేసేటప్పుడు పెంకలు ఇక్కడ కాలటము, సురుకులు కాడుతుంటాయి. వాటికి అబ్బా 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 అంటుంటాము. ఈ వస్తున్న ఈ ఎండకే తట్టుకోలేకపోతున్నాము. అగ్ని ఆరదు, పురుగు సావదు. అబ్బా 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 అంటే ఒకవేళ మన అబ్బా ఎలా ఉండదు తెలియదు, కానీ నిజంగానే దేవునికి అనుకూలంగా ఉంటే పరలోకం, అనుకూలంగా లేకపోతే ఎవరైనా నరకం. మనం అందరూ పరలోకం చేరాలనే కోరుకుంటాం. ఓకే, అబ్బా అబ్బా అనటం వల్ల ఏం ప్రయోజనం? ఆడపోయిన తర్వాత కూడా ఏం లేదండి. అగ్ని ఆరదు, పురుగు సావదు. ఇక్కడ నీ ఆయుష్ను ముందు లేపేసుకుంటే, ఇక్కడ నీ ఆయుష్ను నీ ఆరోగ్యాన్ని నువ్వు పాడు చేసుకుంటే, సమయం ఉండంగానే దేవుని కోసం నువ్వు బ్రతకకపోతే, ఎవడు చెప్పిండండి? సడన్ గా మానేస్తే ఇదైతుందట. ఇది అపవాద ఆలోచనలు కావా? నువ్వు ఇట్లా చేసినావు అనుకో, నువ్వు మాంతో పరలోకం పోతే నాకెవడరా? నా టీంలో ఎవడు ఉండాలి?
ఆ డాక్టర్ ద్వారా చెప్పిస్తా నేను అవసరం వస్తే. డాక్టర్ చెప్పును ఏం చెప్తాను, సడన్ గా అయితే ఇలా అవుతుంది. అప్పుడు ఈమె బాప్తిజం తీసుకున్నామని రోజుకో పెగ్గు పోషిస్తాను ఆయన నీకు అని, బాప్తిజం తీసుకుని ఆమె ఏం చేస్తుంది, రోజుకో పెగ్గు పోషిస్తుంటది ఆయనకి. అపవాది కుర్చీ మీద కూర్చొని, అరేవా ఎలా చేపించుకుంటున్నాను నేను సేవ, ఎలా చేపించుకుంటున్నాను నేను సేవ. నేను మొన్నటి రోజున ఒక యూట్యూబ్లో చూశాను, మొత్తానికి మందుకు బానిస అయిపోయాడు భర్త. ఎంఏ బిఎడ్ ఏమో చేసాడు ఆయన, 40 సంవత్సరాల వయసు ఉంది అతనిది. మర్దల్ని చేసుకున్నాడు. ఈయన తాగుతాడని తెలిసే చేసుకుంది ఆమె. వివాహం అయింది, 2 పిల్లలు. ఫుల్ మద్యానికి బానిస అయిపోయాడు ఆయన. పిల్లలు కూతుర్ని అడిగారట, ఏంటి మీ డాడీని ఇలా తాగుతున్నాడు అన్నారట. ఆ పిల్ల మనసు ఎంత గాయపడి ఉంటుంది. ఆ విషయాలు విన్న ఈ తండ్రి ఒక్కసారి కంట్లకు నీళ్లు తెచ్చుకొని మారు మనసు వైపు ప్రయాణం చేశాడు. మారాలనుకున్నవాడు మారతాడు, మారదనుకున్నవాడు సాకులు చెప్తాడు, కుంటి సాకులు చెప్తాడు, చెడ్డ సాకులు చెప్తాడు. మారొద్దనుకున్నవాడే, మారాలనుకున్నవాడే నిజంగానే మారతాడు. రైట్ వేలో ప్రయాణం చేస్తాడు, కష్టపడతాడు, సంపాదించుకుంటాడు, సమాజంలో నిలబడతాడు. ఆయన మొన్న ఎగ్జామ్ రాస్తే, గవర్నమెంట్ ఎగ్జామ్ రాస్తే, ఎన్నోసార్లు అటెంప్ట్ చేస్తే లాస్ట్ వయసు అయిపోయింది, ఇంకా చివరి అవకాశం ఆయనకి. ఈ రోజున గవర్నమెంట్ టీచర్గా ఆయన జాబ్ తీసుకున్నాడు. చూసావు సువర్ణ వచ్చిందా? లాస్ట్ అటెంప్ట్, కష్టపడి చదువుకున్నాడు, చదువంతా పాడైపోతుంది. ఎందుకు ఈ విషయాలు మాట్లాడుతున్నాం తెలుసా? శరీరాలను పాడు చేసుకోకుండా కుటుంబం గురించి ఆలోచన చేసుకున్నవాడు ఇలా ఉంటాడు. రేషన్ బియ్యంలాగా, ఇంట్లో సరుకుల్లాగా, నా పొట్ట నింతేనే ఇంట్లో బియ్యం ఉన్నట్టు, నా పొట్ట నింతేనే ఇంట్లో సరుకులు ఉన్నట్టు అనే ఫీలింగ్ సీసమీనే పెట్టుకుంటే అపవాది నిన్ను నరకం వైపు తీసుకుని వెళ్ళిపోతుంది. కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచిన మనిషి, ఓ మనిషి, నువ్వు ఒక్కసారి సమయం, నేడు అనే సమయం నీకు ఎందుకుందో తెలుసా? ఈ రోజు అనే సమయం ఎందుకు తెలుసా? ఈ రోజున కానీ ఈ విషయాలు మనం మాట్లాడుకోకపోతే, ఈ ఛాన్స్ కానీ నీకు ముందే, నువ్వు మొన్న కోల్పోయినుంటే, మొన్న నీ టికెట్ ఎగిరిపోయినుంటే ఆరని అగ్నిలోనికి నువ్వు వెళ్ళిపోయేవాడివి. ఈ రోజు నేడు అనే అవకాశం ఇప్పుడుంది, నువ్వు మారుకోవటానికి, మారు మనసు నువ్వు పొందుకోవటానికి. నిజానికి తీసుకుంది బ్యాప్టిజం కాదు, బ్యాప్టిజం కాదు నువ్వు తీసుకుంది. నువ్వు పెళ్లి కోసం మునిగావు, ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను, పెళ్లి కోసం మునిగావు. మారు మనసు ఇప్పుడైనా పొందుకొని పశ్చాత్తాప పొంది కన్నీళ్లు విడిచి దేవుణ్ణి అడగండి. నీ కూతురు గురించి, నీ భార్య గురించి, నీ గురించి కష్టపడుకొని నువ్వు నిలబడగలిగితే సమాజంలో ఎంత గ్రేట్గా ఉంటావో తెలుసా? దేవుడు నిన్ను బట్టి ఎంత సంతోషిస్తాడో తెలుసా? నా కుమారుడు ఇన్ని రోజులుగా మద్యానికి బానిస అయిపోయి దేవుని పనులు లేకుండా ఉన్నవాడు ఈ రోజు నా గురించి ఇన్ని విషయాలు మాట్లాడుతున్నాడు, తండ్రి ఎంత సంతోషిస్తాడు. ఓ మనిషి, మనము దేవుడు మనకిచ్చిన ఈ కాలాన్ని, మనకిచ్చిన ఆయుష్ని పోగొట్టుకోకుండా, సమయాన్ని జారవిడ్చుకోకుండా, ఒకరికొకరు బుద్ధి చెప్పుకొని, మీరు నాకు చెప్పండి నేను మీకు చెప్తాను, బుద్ధి చెప్పుకొని మనం అందరము రక్షణ అనే ఓడలో ప్రయాణం చేయాలి. నన్ను ఆయన ఫోటో దావత్ పెట్టిండు కానీ నన్ను ఫోటో దింపమనే చెప్పలేడని అలిగిపోయే వాళ్ళు ఎందరు ఉంటారు. పెళ్లికి పిలిచినోడు నన్ను ఫోటో దిగమనలేడని, ఫోటో దిగమన్నందుకు అలిగిపోతారే. రక్షణ అనే ఓడలో నువ్వు లేకపోతే, రక్షణ అనే ఓడలో లేకపోతే నిన్ను గురించి ఇంకెంత బాధ ఉండాలి? వెళ్ళిపోయామని, నరకానికి చేరుకుంటున్నామని మాకెంత బాధ ఉండాలి? లాస్ట్ పెళ్ళంతా అయిపోయిన తర్వాత ఏమంటాను తెలుసా అండి? ఒక గ్రూప్ ఫోటో, ఫ్యామిలీ ఫోటో. ఈ ఫ్యామిలీ అంతా ఫ్యామిలీ ఫోటోలో రక్షణ, ఈ ఫోటోలో నువ్వు ఉన్నావా? ఇప్పుడు రక్షణ ఫోటో పెడదాం. రక్షణ ఫోటో ఏంటి? దిగుదామంటే రక్షణ ఫోటో వస్తావా? ఎలిజిబులేనా? ఓయ్ అట్లెట్లా పోతావు నువ్వు? నన్ను ఇడిసేబెట్టి లేనిపోని నేర్పిస్తాడు. ఇంకోటి ఆలోచన తెలుసా అండి వాడికి? ఎన్ని గంటల దాకా నడుస్తుంది తెలుసా? మీ చర్చ్ 10 గంటలకు స్టార్ట్ అయ్యి
10 గంటలకు స్టార్ట్ అయ్యి 12:30కి అయిపోతుంది. 10:30కి స్టార్ట్ అయ్యి 12:30కి అయిపోతుంది. 2 గంటలు. ఇది జాగ్రత్త. ఈయన వినట్టే ఉండాలి. బైబిల్లో ఒక మాట ఉంది తెలుసా, ఈ చెవుతో విని విడిచిపెట్టొద్దన్నది తప్పుడు, అది తప్పుడు వాక్యం. అది ఏం తెలుసా, ఈ పండు తింటే నువ్వు నిశ్చయముగా సచ్చేదవు అని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు కదా ఆదాముతో, ఈ పండు తింటే నువ్వు నిశ్చయముగా సచ్చేదవు. అప్పుడు అపవాది వచ్చి ఏమన్నాడు తెలుసా, నువ్వు దీర్ఘం ఎలా తీసాడు తెలుసా, నువ్వు చావనే చావవు. బైబిల్ ఏమంటుంది తెలుసా, ఈ చెవుతో విని ఈ చెవుతో విడిచిపెట్టకూడదు. వాని కాన్సెప్ట్ ఏం తెలుసా, నువ్వు 2 గంటలు అయిపోయింది, నువ్వు ఆడికెళ్ళి తర్వాత గేటు దాటివా, జర్ర దాటి దున్ను. ఇది వ్యక్తిగతంగా అందరి కోసం మనం వేసుకోవలసినవి. ఇవి అందరం బుద్ధి తెలుసుకోవాల్సినవి, బుద్ధి చెప్పుకోవాల్సిన విషయాలు ఇవన్నీ ఒక రక్షణ అనే మారు మనసుకు సంబంధించిన విషయాలు. ఇవన్నీ మనం మారాలి. ఎంత బాగుంటుంది తెలుసా అండి. ఎవడు సస్తే ఎవడు రాకున్నా పర్వాలేదు, కానీ ప్రభు అంగీకరించాలి. మన చావుని ప్రభు అంగీకరించాలి. సస్తే నువ్వు చచ్చావనుకోండి, కంపు కొడితే ఏం చేస్తాను, ఇంట్లో ఎక్క చచ్చిపోయింది, కుక్క చచ్చిపోయింది, నీ బతిలా ఏం చేస్తాము? కుక్కకేమో సచ్చినది వెళ్ళిపోయింది, నువ్వు సచ్చా, నువ్వు బతికిన కోసం నీకేసా, నువ్వు సచ్చా, నువ్వు వెళ్ళిపోయినావు. నీ శవాన్ని కాలిస్తేంది, పూడిస్తేంది, కంపు కొట్టేది ఎవరికి? నాకు కదా. అప్పుడు నేనేం చేస్తాను? మున్సిపాలిటీ కన్నా ఫోన్ చేస్తాను. ఎవరు రాకపోతే నేనే గుంజుకపోయానా? ఏదో చేస్తాను. దాని గురించి నీకెందుకు చింత? ఎవడో నీకు రావాల్సిన పనేమి నీకు లేదు. నీ చావు దేవుడు అంగీకరించాడా? నప్పుడు నీ సమాధి మీద ఏమండాలి తెలుసా, ప్రభువునందు నిద్రించను. వాటేమండరు వాడండి, గొప్ప మాట ఈ మాట. దానికోసం ప్రయాసపడాలి. యథార్థంగా ఈ విషయాలు మాట్లాడుకున్నాం. మనం ఎవరినొకరును కించపరచుకోవాలన్నా, ఒకరినొకరు బాధ పెట్టుకోవాలన్నా కాదు. నువ్వంటే నాకు ఇష్టము, నేనంటే మీకు ఇష్టం కాబట్టి మనం ఈ విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఒకరినొకరు పోగొట్టుకోకూడదని ప్రేమ ఉన్నవాడు హెచ్చరిస్తాడు. అయ్యో నువ్వు మంచిగా ఇవన్నీ మాన్యంక కూడా నువ్వు ఒక వ్యక్తి అంటున్నాడంటే అతనిలో కుళ్ళు కుయక్తి ఉన్నట్టు. ఇప్పుడు మనం మద్యం అనేది, వ్యసనం అనేది ఉన్నంక కూడా, మాన్యంక కూడా నువ్వు కరెక్ట్గా దేవుని కోసం బ్రతుకుతుంటే అలా అంటున్నాం అనుకో, చెడ్డది కదా. ఒకసారి ఎందుకు ఈ విషయాలు మాట్లాడుతున్నారు ఈ మనుషులు? నేను తాగటం వల్లనే కదా. అయితే నేను ఇప్పుడు మానేసి చూస్తాను. ఏమంటారు? మానేసి చూస్తే నువ్వు కళ్ళకు అద్దుకుంటారు. ఎంతో చక్కగా డోలకు కొట్టేవాళ్ళు, ఎంతో చక్కగా డోలకు కొట్టేవాళ్ళు ఏమైపోయాయి? ఏం జరిగింది? అన్నీ మానేసుకున్నాం. ఎటుక ప్రయాణం? ఏం జరుగుతుంది ప్రయాణం? పౌలు గురి యొద్దకు నేను పరిగెత్తున్నాను అన్నట్టు నువ్వు వాక్యం విషయంలో ఎక్కడ పరిగెత్తున్నావు? సాయంత్రం కానీ టైం కానీ మన బ్రెయిన్ అలా సెట్ చేసుకున్నామండి, ఫిక్స్ చేసుకున్నాము అంతే. నువ్వు మారాలి. మనం స్కూల్లో చదువుకున్నాం పాఠాలు. ఒక మనిషి కుక్కకు గొలుసు కట్టి బెల్లు కొట్టినప్పుడు అన్నం పెట్టాడు. కుక్కకి బ్రెయిన్లో ఏం ఫిక్స్ అయిపోయింది తెలుసా? నా యజమాని బెల్లు కొడతాడు, అన్నం పెడతాడు, తర్వాత తాడు వదిలిపెట్టేశాడు. ఇక అన్నం పెట్టినా తినలేదట. ఎందుకోసం తినలేదు తెలుసా? ఏం చూస్తుంది తెలుసా? అది బెల్లే చూస్తుంది, బెల్లు ఎప్పుడు కొడతాడు అని. బానిస అయిపోయాం దానికి. నువ్వు అలా ఫిక్స్ అయిపోయావు దానికి. దాని నుంచి బయటికి రావాలి. అది నీ చేతిలో ఉంది. అసాధ్యమైనది ఏమున్నది? బైబిల్ అంటే అసాధ్యమైనది ఏమున్నది? నీ శరీరాన్ని ఒక్కసారి దేవునికి అప్పగించి చూడు. నిజంగానే బాప్తిసం పొందు, మారు మనసు పొందుకొని, ట్రూ బాప్తిసం, నిజంగా బాప్తిసం పొందుకొని చూడు. ఎలా ఉంటుంది తెలుసా? మొత్తం పాపాలను కడిగి వేసుకొని శుభ్రంగా అయిపోయి, ఒకసారి నీ భార్య, నీ పిల్లలు అందరూ కూర్చొని ప్రార్థన చేసుకొని, కన్నీటి ప్రార్థన చేసుకొని, ఈ రోజు నుంచి మన ముగ్గురము, మన కుటుంబం అంతా దేవుణ్ణి ఇలా బ్రతుకుదామని నిర్ణయం చేసుకొని, కన్నీటి ప్రార్థన చేసుకొని ఒక్కసారి మునిగి లేవు. ఎంత బాగుంటుంది తెలుసా? చివరిగా ఆ మాట చూసుకుని మనం ముగింపుకుందాం. మళ్ళా ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 7వ అధ్యాయము 17-18 వాక్యాలు.
7వ అధ్యాయం 17-18 మాటలు. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, నువ్వు బుద్ధిహీనంగా నువ్వు తిరగవద్దు. నీ కాలానికి ముందు దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కంటే ముందు నువ్వెలా ఎంత పదం వాడేశాడండి, ఎలా చనిపోతావు దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్? ఈ రోజు నువ్వు ఉన్నావంటే నీకు ఆయుష్ ఉన్నట్టే కదా. నువ్వు మొన్ననైపోయినంటే ఆయుష్ అయిపోయింది. ఈ రోజు ఉన్నావంటే దాని అర్థమైంది దేవుడు నీకు ఇచ్చిన సమయము ఉంది. ఎందుకు ఆయుష్ ఇచ్చాడు, ఎందుకు మరణం నుంచి తప్పించబడ్డామో తెలుసా? నీతో నీ నిజాయితీ నీ గొప్పతనము కాదు. ఏంటో తెలుసా? సరిదిద్దుకోవాల్సిన ఉన్నవి. ఎందుకంటే దేవుడు దీర్ఘశాంతం గలవాడు. ఏ ఒక్కరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అదే రోజున ఒకవేళ మరణిస్తే అపవాదికి ఇష్టము, కానీ దేవుడికి దుఃఖం. బ్రతికిన నీవు మారు మనసు పొందుకొని దేవుని కోసం బ్రతికదా, అది దేవునికి సంతోషం. అప్పుడు అపవాదికి దుఃఖం. ఎవరిని సంతోష పెడుతున్నాం? బుద్ధిహీనంగా తిరగవద్దు. సమాజంలో బుద్ధిహీనంగా సాయంత్రం కాగానే పరిగెత్తుకుని వస్తారండి. నీ టైం టేబుల్ చెప్పేటట్టు ఉండకూడదు సమాజంలో. అలా మనిషి తిరిగి దేవుని కోసం బ్రతికి నిలబడండి. ఎంత బాగుంటుందో తెలుసండి, ఎంత సంతోషిస్తాడో తెలుసండి దేవుడు నిన్ను బట్టి. నువ్వు వాక్యం చెప్పడం మొదలుపెట్టు, ప్రార్థన చేయటం మొదలుపెట్టు, పాటలు పాడటం మొదలుపెట్టు, ఇతరులకు ఆ యేసుని గురించి, ఆ గొప్ప దేవుని గురించి ప్రకటించడం మొదలుపెట్టు. మనిషి లైఫ్ అనేది బిజీగా లేకపోతే, దేవుని విషయాల్లో బిజీగా లేకపోతే ఇదంతా ఇబ్బందులు. ఒకసారి ఆ సమయాన్ని అంతా కూడా దేవునికి అప్పగించు. బైబిల్ ఉంటుంది, సమయం మందును అసమయం మందును ఆయన పని చేస్తూనే ఉండు. ఎంత బాగుంటుంది తెలుసా? ఇప్పటికైనా మన జీవితాలను దేవుడిచ్చిన కాలానికంటే ఎవరు ముందుగా పోగొట్టుకోవడానికి వీల్లేదు. అది ఆహారం వల్లైనా సరే. ఎందుకనంటే ఆహారము వలన కూడా శరీరాలు పాడైపోతాయి. కాబట్టి వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక మాట వ్యక్తిగతంగా ఎవరికి వారే కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. అపవాది మరలా అయిపోయింది నువ్వు లేచి వెళ్ళిపో అంటాడేమో, చూసుకో.